దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఆగస్ట్ 5వ తేదీ లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయములో నుండి దేవుని యొక్క వాగ్దానం 23వ వచనము, కృపావరము నిత్య జీవము. బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది, పాపం వల్ల వచ్చే జీతం మరణమైతే మరి యేసుక్రీస్తునందు మరి దేవుని యొక్క కృపావరం ఏంటి అంటే నిత్య జీవము. అనగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఆ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మానవుడు పాపం వల్ల చనిపోతాడు. అయితే ఆ పాపానికి విరుగుడు యేసు ప్రభువారు స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఏమిటి అనగా, 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనములో, నిత్య జీవము అనుగ్రహించదే తాను చేసిన వాగ్దానము. అవునండి, మన ప్రభువునందు మనం విశ్వాసం ఉంచినట్లయితే మరి సిలువ మీద దొంగ 3 గంటల తర్వాత చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు మొదటిగా నమ్మలేదు, అపహాసించాడు. మరి నువ్వు దేవుడు అయితే నువ్వు దిగి రమ్మన్నాడు. తర్వాత కుడి చేతి పక్క దొంగ స్పష్టంగా ఇది మనకైతే న్యాయమే, మనం చేసిన వాటికి అనుభవిస్తున్నామని చెప్పి ఈయన ఏ తప్పిదము చేయలేదు, ఈయన మన కొరకు చనిపోతున్నాడు, మన పాపాల నిమిత్తం చనిపోతున్నాడని నమ్మి విశ్వసించి, ప్రభువా నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగినప్పుడు, నేడే నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పాడు. అవునండి, విశ్వాసముతో పశ్చాత్తాపడి దైవరాజ్యాన్ని అడిగితే, అనగా ఆ నిత్య జీవం. ఈ లోకం అనేది అశాశ్వతమైంది, ఈ జీవితం కొద్ది కాలమే. పరలోక జీవితానికి ఇదొక ఇత్తనం లాంటిది. భూమి ఇత్తనము, భూమిలో ఇత్తనం పడి చనిపోతే మొలకెత్తి మంచి ఫలం వచ్చినట్లుగా, అలాగనే ప్రభువునందు మనం మృతి చెందితే, ప్రభువుని నమ్ముకొని మృతి చెందితే మనం తిరిగి లేస్తాం. కనుక నిత్య జీవము క్రైస్తవులకి ఉన్నది. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూసినట్లయితే 12వ వచనము, దురాశ. దురాశ అనేది మానవుని మరణ ప్రాణులు చేస్తాం. దురాశ ఉండకూడదు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, కానీ దురాశ మనల్ని దుఃఖంలోకి నెట్టివేస్తుంది. చాలామంది ఈ యొక్క విశ్వాసాన్ని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. 1 తిమోతి 6, 9, 10 వచనాలలో బైబిల్ స్పష్టంగా రాయబడింది. ఏమని రాయబడింది అనగా, మరి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, దానిని ఆశించి కొంతమంది ఏమైపోయారు అంటే చనిపోయారండి. విశ్వాసాన్ని విడిచిపెట్టి వారు ఈ లోకంలో వాళ్ళు ఏమైపోయారు అంటే, మరి ఆకాను మరి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనములో మనం చూసినట్లయితే రాయబడిన మాట ఏమిటి అనగా, మరి ఆకాను బంగారాన్ని మరి షీనార్ వస్త్రాన్ని ఆశించి అతడు ఏమైపోయాడు అంటే తనను తన కుటుంబాన్ని మరణ పాలయ్యాడు. కాబట్టి దయచేసి పాపాన్ని చేయటం కాదు, దాన్ని ఒప్పుకోవటం చాలా ప్రాముఖ్యం. ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనము మేలు పొందుకుంటాం. అందరూ చూశారు, కానీ ఆకాను ఆశించాడు. దయచేసి ఆశించి దురాశతో మరణం పాలు కావద్దని దేవుడు హెచ్చరిస్తున్నాడు. చివరిగా ఆజ్ఞ 19వ వచనము, ఒకప్పుడు అక్రమణకు అపవిత్రతకు మరి మీ అవయవాలను మరి దాసులుగా చేసుకున్నారు, అలాగనే నీతికి దాసులుగా మీ యొక్క అవయవములను అప్పగించుకోండి అన్నాడు. అవునండి, ఒకప్పుడు సమర స్త్రీ దేవుని ఎరగన ముందు తన ఇష్టానుసారంగా ఉంది. ఆ సమరయ స్త్రీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత సమరయ గ్రామానికి వెళ్ళి
ప్రభువును గురించి మరి తెలియజేసి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించింది. అవును, ఒకప్పుడు హింసకుడు, దోషకుడైన, హానికరుడైన అపోస్తులైన పౌలు గారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత గొప్ప సేవ చేసి ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ఒకప్పుడు హింసించేవాడు, దూషించేవాడు. అయితే తర్వాత ప్రభు కొరకే మరణించాడు. అటువంటి సాక్షి జీవితం మనం కూడా కలిగి ఉందము గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ దినం నిత్య జీవము ఇస్తానని వాగ్దానం చేశాం. మాకు ఇచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. దురాశ లేకుండా నీతికి సాధనాలుగా మా అవయవములను నాయన అప్పగించుకునే వాళ్ళంగా దయచేయండి. ఈ దినం వింటున్న బిడ్డల్ని దీవించండి, వాళ్ళకి సహాయం చేయమని, నీ గొప్ప కృప చూపించి బలపరచమని, మహిమను తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సాహసం సదాకాలం మనందరికి తోడై ఉండును కాక. ఆమె హల్లెలూయా.